సంతకాలు పెట్టిస్తాడు ఆ ముఖ్యమంత్రి పదవి కోసం. ఇటు మనిషేనా అసలు? ఎవడైనా తండ్రి తిరిగే వ్యక్తి సడన్ గా లేకపోతే అసలు మనం కొన్ని నెలల పాటు అసలు మనిషి కాలేం. మనం తండ్రి పైన కొద్దిగా ప్రేమ ఉన్న వ్యక్తి ఎవడు కూడా మనిషి కాలేడు. నేను ఈ రోజుకి కూడా నేను దానిలో నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఈ నీచుడు సంతకాలు పెట్టిస్తాడు. వీడు మనిషి అసలు? సొంత చిన్నాన్ని గొడ్డల వేటికి గురి చేసి ఆడబిడ్డ వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చి అన్నా నాకు న్యాయం చేయించి అన్నయ్య, సిబిఐ విచారణ కోరావు కదా అదేదో త్వరగా చేయించంటే సిబిఐ అక్కర్లేదు, గాడిద గుడ్డ అక్కర్లేదు, వెళ్ళు నీ పన్ను చేసుకో అని చెప్పి బయట దోసేస్తాడు ఆ డాక్టర్ సునీతని. వీడి మనిషా? ఎంతమంది పుస్తులు తెగొట్టాడండి. నిన్నటి రోజున ఏబిఎన్ ఛానల్ సంబంధించినటువంటి వెంకటకృష్ణ అదేవిధంగా పట్టాభి గారు వీళ్ళిద్దరూ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుండగా మాట్లాడినటువంటి మాటల తీరు ఏంటంటే, ఈ పట్టాభి గారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నీచుడు, వీడు మనిషేనా అని వీడు మనిషేనే మాట్లాడే ముందు పట్టాభి గారిని ఒక ప్రశ్న వేయాలని అనుకుంటున్నాను. అయ్యా, చిన్నతనంలో మాటలు సరిగ్గా రానప్పుడు మరి చిన్నబిడ్డలకు ఏం వేస్తారంటే వసపోస్తారు మంచిగా మాట్లాడాలని. అయితే మీరు ఈ రకమైనటువంటి నీచుడు, వాడు మనిషేనే అని మాట్లాడుతున్నారు అని అంటే, మీరు చిన్న బిడ్డలకైతే వసేస్తారేమో కానీ మీరు 2 పూట్ల తినేది మరి అందరూ అయితే భోజనం చేస్తాం, మీరు ఏదైనా తింటున్నారేమని నాకైతే అనిపిస్తుంది. అందుకే ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారని ఖచ్చితంగా మరి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇది అంత పద్ధతైంది కాదయ్యా. ఎందుకంటే మీరు గౌరవించక్కర్లేదు, కానీ మర్యాద ఇవ్వలేని మనిషి అమర్యాదగా మాట్లాడకూడదు. వాడు ఏంటయ్యా నీచుడు. ఈ నీచుడు ఎవడు నీచుడు? నీకు సంస్కారం ఉంటే ఆ రకమైన మాటలు మాట్లాడు. నీ బిడ్డలు నీ ఎదురుగుండానే తిరుగుతూ ఉంటారు. ఒరే పట్టాభి అని అంటే నీకు ఎలా ఉంటుంది? ఎందుకంటే వాళ్ళకి నువ్వు తండ్రి కాబట్టి ఒరే పట్టాభి అని అనరు, ఎందుకంటే నాన్నగారు అని అంటారు. అది సంస్కారం. నీకు ఎక్కడుందా సంస్కారం పట్టాభి? ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని నువ్వు వాడు నీచుడు, వాడు మనిషి అంటే నువ్వు మనిషివేనా? నీ పర్సనాలిటీ పెరిగింది తప్ప బుర్ర పెరగలేదే పట్టాభి. ఈ రకమైన మాటలు మాట్లాడే ముందు ఇంకొక మాట కూడా మాట్లాడావు. బాబాయిని గొడ్డల వేడితో చంపేశాడు అని అంటే నువ్వు చూసావయ్యా? నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటావైతే నీవు కూడా సిబిఐకి ఒక విట్నెస్గా నువ్వు ఇంప్లీడ్ అవ్వయ్యా. నేను ఎవరు కాదన్నారు? మీది గవర్నమెంట్. నువ్వు ఖచ్చితంగా శిక్ష పడిపోయేలాగా గొడ్డల వేడితో జగన్మోహన్ రెడ్డి గారు మర్డర్ చేసేసారని ఖచ్చితంగా సాక్ష్యం చూపించవయ్యా. ఎందుకయ్యా ఈ పనికిమాల మాటలు? నువ్వు ఈ మాటలు మాట్లాడి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు కానీ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ ఏమనిపిస్తుందంటే, పట్టాభి కనిపిస్తేనా అని అనిపిస్తుంది, అంటే మర్యాద కోసం. కానీ నువ్వు కనిపించొద్దు. కానీ ప్రతి శిక్షకి కూడా మరి గౌరవ కోర్టు వారు ఏం చేస్తారంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మరి ఒక శిక్షగాను లేదా ఒక జుర్మానాగానే వేస్తారు. నీవు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడితే ఏమవుతుందో తెలుసా? నీకు కూడా శిక్ష ప్రస్తుతం వేయం, కానీ నీకు 2 సంవత్సరాలు దాటిన తర్వాత నీ శిక్ష ఖచ్చితంగా విధించే అవకాశం ఉంది. వెయిట్ చేయి. ఎందుకంటే 2 సంవత్సరాలు ఖచ్చితంగా పట్టాభి నోరు అదుపులో పెట్టుకుపోతే నీ పట్టాభి అనే ఒక పొట్టుని ఖచ్చితంగా పీకి చెండాలేస్తామన్న సంగతి ఒక వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా గుల్లా ఏడుకొండలనే నేను వైఎస్ఆర్ పార్టీ ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధిగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఖబర్దార్.